హాయ్ అండి, నేను మీ ఆశ. ఈరోజు నవజాత శిశువుల సంరక్షణ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి. బిడ్డ పుట్టిన వెంటనే మురిపాలు ఇవ్వాలి. పాలు త్రాగడం అయిపోయిన తర్వాత బేబీని భుజంపై వేసి వీపు నుదరాలండి. రోగగ్రస్తులకు దూరంగా ఉండాలండి. బిడ్డ బరువు ఎప్పటికప్పుడు తల్లి తెలుసుకుంటూ ఉండాలండి. బొడ్డు మానిందో కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలండి తల్లి. బిడ్డ బరువు ఆకుపచ్చ రంగులో ఉంటే సాధారణమండి. బిడ్డ బరువు పసుపు రంగులో ఉంటే సాధారణం బరువు కంటే తక్కువ ఉన్నట్లు. కావున తల్లి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. బిడ్డ బరువు ఎరుపు రంగులో ఉంటే చాలా బలహీనంగా ఉంటారండి. కావున ఆశా అక్క ద్వారా లేదా ఏఎన్ఎం అక్క ద్వారా ఆరోగ్య కేంద్రంకు తీసుకువెళ్ళాలండి. బిడ్డకు ఎక్కువసార్లు పాలు ఇవ్వాలండి. బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలండి. ఎటువంటి జంతువు పాలు, డబ్బా పాలు అలాంటివి ఇవ్వకూడదు. అవి ఇవ్వడం వల్ల డయేరియా, దద్దుర్లు, రక్తహీనత అలాంటివి వస్తాయండి.